ఇప్పుడు కొంతమందికి సో ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. సో కంప్లీట్ గా ఒక దాంట్లోనే ఉండేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో కొంతమంది జాబ్ చేస్తూ కూడా సైడ్ బిజినెస్ లాగా ఏదైనా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా అని వెతుక్కుంటూ ఉంటారు, రైట్? అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? ఇప్పుడు 9 to 5 జాబ్ అంటారు, అంటే వాళ్ళు 8 hours వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మిగిలిన టైం ఏముంటుంది చెప్పండి? మిగిలిన టైము మ్యాక్సిమం నాకు తెలిసి వాచింగ్ రీల్స్, వేస్టింగ్ టైం. అయితే నేను అనేది ఏంటంటే ఆ టైంని దీంట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు. అంటే జాబ్ చేసుకోవచ్చు హ్యాపీగా, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఆ మిగిలిన టైంని దీంట్లో ఇన్వెస్ట్ చేసి సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటే రేపు ఒకవేళ జాబ్ పోయినా ఉన్నా ఏం ఫరక్ పడదన్నట్టు. మెయిన్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూసుకుంటే లే ఆఫ్స్ అనేది భయంకరంగా జరుగుతుంది. రానున్న 2030 కల్లా మ్యాక్సిమం అంటే ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో ఆ పని ఏఐ చేసి పెడుతుందట. కాబట్టి ఏంటంటే ఇప్పుడే ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అంటే అన్ని మంచిగా ఉన్నప్పుడే వాళ్ళు కూడా సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని వీకెండ్స్ అనేది అందరికీ ఖాళీ ఉంటుంది, ఆ టైంని దీంట్లో పెడితే చాలు. ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించిన ట్రైనింగ్స్ కానీ సపోర్ట్ కానీ నెక్స్ట్ మెంటార్షిప్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ఉంటాయండి దీంట్లో. అంటే బిజినెస్లోకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అన్నీ నేర్పిస్తాం.